హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా, అద్భుతంగా కనిపించవచ్చు. కానీ ఎదుర్కొనే వాడికే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అని. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది. కానీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. ప్రాణాన్ని, దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరును కాపాడుకోవడం గొప్ప. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదైనది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. అమ్మ కోపం కడుపు నింపటానికి, నాన్న కోపం బతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపటానికి, చెలి కోపం ప్రేమ తెలపటానికి, శత్రువు కోపం లోపాల్ని తెలపటానికి. కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే విషయం ఏదైనా కోపం మంచిదే కదా. తియ్యని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. నీ కష్టంలో ఎవరిని సహాయం అడగకు. సమాధానంగా సలహాలే వస్తాయి. వాటిని పాటించలేదనే నిందలే మిగులుతాయి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే కోరిక కన్నా ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి అనే కోరిక చాలా విలువైనది. నీ మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో. ఇతరుల మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మనకు నిజమైన ఆస్తులు. సూర్యుని వెలుతురు పగలు మాత్రమే దారి చూపుతుంది. కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. మన ప్రాణమే ఏదో ఒక రోజు మనల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో వింతేముంది? సహనం మంచివారి దగ్గర ఉంటుంది. కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది. ప్రేమ మంచి మనసు ఉన్నవారి దగ్గర ఉంటుంది. గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది. జ్ఞానం భగవంతుని నమ్మే వారి దగ్గర ఉంటుంది. డబ్బును బట్టో, స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిసాక రాజు బంటు చేరేది ఒక పెట్టెలోకే. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని చూడకు. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది. అతిశయం కంటే అణకువ గొప్పది. ఆవేశం కంటే ఆలోచన గొప్పది. పరిచర్య కంటే పరివర్తన గొప్పది. ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది. ఏంటో ఈ బంధాలు అసలు అర్థం కావు. ఒకేసారి కొండంత ప్రేమను చూపిస్తారు. తరువాత ఉన్నామా లేమా అని కూడా పట్టించుకోరు. ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవని తెలీదు. అలాగే
మన చుట్టూ ఉండేవారికి మనము దూరం అయ్యే వరకు మన విలువేంటో తెలీదు. నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. పోయాక ఆస్తులు, అంతస్తులు ఎలా వెంట తీసుకుపోలేమో కీర్తి కూడా అంతే. సంతోషాన్ని పెట్టుబడిగా పెట్టి దేనికోసమూ పాకులాడకండి. అసంతృప్తితో పోతారు. మీరు చేసే పని మీద చిత్తశుద్ధి లేకున్నా పర్వాలేదు. కానీ పక్కవారి పనిని చెడగొట్టాలన్న చెత్తబుద్ధి లేకుంటే అదే చాలు. ఎప్పుడు కలిశారు అన్నది కాదు, పరిచయం ఎలాంటిది అన్నది కాదు, పిలిచిన పిలుపు, ప్రవర్తన హృదయానికి హత్తుకునేలా ఉండాలి. వాళ్ళు మనకు తెలియకుండానే మన హృదయానికి హత్తుకుపోతారు. మనుషులు స్వభావం రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తియ్యగా మాట్లాడతారు. అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. ఎవరేంటి అన్నది నీకు అనవసరం. నువ్వేంటి అన్నది నువ్వు తెలుసుకో. నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకో. నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏం తెలుసుకున్నావని వారిని జడ్జ్ చేస్తావు? ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. ఎంత మంచివాడిగా నటించినా శత్రువుని మాత్రం ఎప్పుడూ నమ్మకండి. ఎందుకంటే పాము ఎన్నిసార్లు తోలు విప్పినా అది విషమే కక్కుతుంది. మనసు నుంచి వచ్చే మాటలకు బాధ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన బాధ చెప్పుకుంటున్నప్పుడు కన్నీటి రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే మనిషి అబద్ధమాడినా వారి మనసు ఎన్నడూ నిజం దాయలేదు. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు మనవాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతలను పంచుకుంటే వస్తుంది. చెట్లను నరికేయడం చాలా సులభం. కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం చాలా సులభం. కానీ క్షణకాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెంపేస్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే మీరు అనుభవించిన కష్టాలను, సమస్యలను మర్చిపోండి. కానీ ఆ సమస్యల వలన, కష్టాల వలన నేర్చుకున్న అనుభవాలను, పాఠాలను జీవితంలో ఎన్నడూ మర్చిపోకండి. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది. అంతే. ఈ లోకంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది పోగొట్టుకోవడానికి ఒక సెకండ్ చాలు. కానీ సంపాదించుకోవడానికి మాత్రం ఒక జీవితం సరిపోదు. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. నీ కోరిక వేరు, నీ లక్ష్యం వేరు. నీ కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే నీ లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయమే. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు నా వాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది.
నీవు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. నీవు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించు. మన లైఫ్‌లో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకూడదు. ఎందుకంటే చెట్లు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. ధనాన్ని పెంచుకోండి కానీ కోరికలను కాదు. ఎందుకంటే కోరికలకు అంతం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.